Okay, let me hide all these things. Hide video panel, hide floating meeting control. Fine, super. మా ఇంటర్నెట్ ఈరోజు కొంచెం స్లోగా ఉంది. Okay, let me go back to projects. So let me open multi-cloud data engineering. Let me give some introduction about this course. Okay. So as highlighted by Vineet. Okay. So data engineering lo main it may be a GCP or it may be Azure or it may be AWS. Fundamentals are very important. Okay. What are the fundamentals you need to learn as a data engineer? So మీరు డేటా ఇంజనీర్గా నేర్చుకోవాల్సిన మెయిన్ ఫండమెంటల్స్ ఏంటంటే SQL and Python. SQL and Python అండ్ దెన్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఆన్ ఈటీఎల్. ఈటీఎల్ అంటే ఏంటి? సో ఈ మూడు లేకుండా ఈ మూడు నేర్చుకోకుండా వితౌట్ ఫండమెంటల్స్ మీరు ఎన్ని ఎన్ని షైనీ టూల్స్ నేర్చుకున్నా వేస్ట్ అనమాట. సో మీరు ఏదైతే డేటా ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారో సో కంపల్సరీ మీకు ఈ SQL Python అనేది మ్యాండేటరీ. ఓకే. సో that is the reason I'm going to take you a complete session on SQL. So around 15 to 25 days. Okay. నేను 15 నుంచి 25 డేస్ క్లాసెస్ అనేది తీసుకుంటా. సో మన కరికులం ఎలా ఉంటుందంటే ఒక కంప్లీట్గా 15 డేస్ SQL నేర్చుకుంటాం. సో తర్వాత ఏంటంటే ఐ విల్ కండక్ట్ సమ్ రివిజన్ క్లాసెస్ అండ్ ఐ విల్ యాడ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ టు ద కోర్స్. అంటే మీకు 3 months కోర్స్ కదా, దీంట్లో నేను ఏం చేస్తా అంటే 15 to 16 డేస్ స్టార్టింగ్లో కంప్లీట్ SQL చెప్పేసి మీకు ఈ 3 monthsలో ఒక్కొక్క సాటర్డే కానీ సండే కానీ రివిజన్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తా. సో అలా మీకు కంప్లీట్గా SQL అనేది 100% నేర్చుకునేటట్టు చేసే బాధ్యత నాది. ఓకే. ఈ SQL అనేది వీఆర్ నాట్ గోయింగ్ టు లెర్న్ ఓన్లీ విత్ ద PostgreSQL. ఈ SQL మనం PostgreSQL ఒకటే కాదు, వీఆర్ గోయింగ్ టు లెర్న్ విత్ ద MS SQL సర్వర్ యాజ్ వెల్. అంటే మీరు ఏదైతే SQL నేర్చుకుంటున్నారో దాన్ని మీరు పోస్ట్గ్రెస్లోను SQL సర్వర్లోను ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో మీకు ఇన్స్టాలేషన్స్ కానీ ఏ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ ద గ్రూప్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. సో మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసిన పర్లా, గ్రూప్లో పింగ్ చేసిన పర్లా, సో నా టీం మీకు కనెక్ట్ అయ్యి ఇన్స్టాలేషన్స్ కానీ డౌట్స్ కానీ క్లారిఫై చేస్తారు. ఓకే. సో దీని తర్వాత యాజ్ హైలైటెడ్ బిఫోర్ పైథాన్ వచ్చేసప్పటికి అగైన్ 20 డేస్ ఉంటుంది. దీంట్లో మనం 2 లైబ్రరీస్ని కవర్ చేస్తాం. ఓకే. పాండాస్ అండ్ బేసిక్ పైథాన్, పాండాస్ అండ్ స్పార్క్, ఈ మూడు కూడా కవర్ అవుతాయి. సో along with that we are going to teach you the dbt as well. dbt is a transformation tool which completely work with the SQL. సో ఈ టాపిక్స్ అనేవి మనం కవర్ చేస్తాం. అగైన్ ఆఫ్టర్ దిస్ వినీత్ విల్ టేక్ ఓవర్ ద కంప్లీట్ Azure సర్వీసెస్ లైక్ Synapse, Fabric, all these things, SQL Server, ADM, all these things. Okay. So these are the projects I am going to help you out at the end of this course. నేను మీతో ఈ ప్రాజెక్ట్ని ఈదర్ ఆన్ PostgreSQL ఆర్ MS SQL మనం ఈ ప్రాజెక్ట్ అనేది డెలివరీ చేస్తాం. ఇక్కడ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ వన్ ఆఫ్ ద స్టోరేజ్ సర్వీసెస్. స్టోరేజ్ సర్వీస్లో ఉన్న ఫైల్ని మన డేటాబేస్లోకి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి లోడ్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది కూడా నేను ఈ కోర్సులో మీకు హైలైట్ చేస్తాను. సో ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు కోర్స్ కంటెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాజెక్ట్? నో, రైట్? ఫైన్. ఓకే. అలాంగ్ విత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద డేటా సెట్స్. మీరు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన డమ్మీ డేటా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను మీ క్లాస్లో ఏదైతే స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తానో ఆ స్క్రిప్ట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో నేను ఇప్పుడు మీకు ఏదైతే పీపీటీ చూపిస్తానో ఈ పీపీటీ కూడా మీకు షేర్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద ప్రాజెక్ట్స్. టూ మినీ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాను. వన్ ఈజ్ ఆన్ SQL, అనదర్ వన్ ఈజ్ ఆన్ DBT. ఓకే. నెక్స్ట్. So as highlighted before, what I'm expecting from you is like practice revision. ఓకే. మీరు 1 month SQL నేర్చుకున్నారు, 1 month పైథాన్, ఓకే, ఒక 20 days స్పార్క్ ప్లస్ సర్వీసెస్ నేర్చుకున్నారు. ఎట్ ద ఎండ్ మీరు కోర్స్ ఎండ్కి వెళ్ళిపోయేటప్పటికి మీకు మా అయితే Azure సర్వీసెస్ స్పార్క్ మీద కొన్ని టాపిక్స్ గుర్తుంటాయి కానీ SQL పైథాన్ మర్చిపోతారు. సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ సాటర్డే సండే ఒక 1 hour ఆ 2 hours రివిజన్ పెట్టుకుని మీకు వచ్చినా సరే ఆ టాపిక్స్ని రివిజన్ అనేది చేయాలి. సో ఎలా రివిజన్ చేయాలనేది నేను మీకు ఒక షీట్ ఇస్తాను. ఆ షీట్ ప్రకారం మీరు రివిజన్ అనేది చేస్తూ ఉండాలి.
ఓకే. సో అలా అయితేనే మీరు ఆఫ్టర్ 3 months ఎండింగ్ ఆఫ్ ద కోర్స్ మీరు సీక్వెల్, పైథాన్, పైస్పార్క్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది అలాంగ్ విత్ ద ఎజూర్ సర్వీసెస్. అండ్ దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రాక్ ద ఇంటర్వ్యూ వెరీ ఈజీ. సో మీరు ఈ క్లాసెస్ కనుక 3 months పర్ఫెక్ట్గా అటెండ్ అయ్యి రివిజన్స్ కనుక చేయగలిగితే మీరు 4th monthకి ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయగలరు. దట్ ఈస్ ఐ కెన్ గివ్ 100% అష్యూరెన్స్ ఆన్ పేపర్ ఆల్సో. మీరు నేను చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అయితే మీకు 4th month జాబ్ వచ్చేటట్టు చేసే బాధ్యత నాది. ఐ హావ్ కాన్ఫిడెంట్ బికాస్ ఐ హావ్ ట్రైన్ మోర్ దాన్ 2000+ స్టూడెంట్స్. 900+ స్టూడెంట్స్ గాట్ ద జాబ్. నేను దగ్గర దగ్గర 2000 మంది పైన డేటా ఇంజనీరింగ్ మీద క్లాసెస్ చెప్పాను. దాంట్లో 900 మందికి పైన జాబ్స్ వచ్చినాయి. సో వీళ్ళు వీళ్ళు ఏం చేశారు అంటే దే బ్లైండ్లీ ఫాలోయింగ్ మీ. సో వాళ్ళను గుడ్డిగా నమ్మారు. గుడ్డిగా నమ్మితే ఏంటంటే సో నేను ఏది చెప్తే అది మీరు కనుక చేయగలిగితే, ఓకే నేను చెప్పింది చెప్పినట్టు మీరు స్టెప్ బై స్టెప్ కనుక ఫాలో అవ్వగలిగితే 4th month మీతో జాబ్ కొట్టించే బాధ్యత నాది. ఓకే, డన్. సో దట్స్ ఇట్. సో వాట్ ఐ విల్ సే, అటెండ్ ఆల్ ద క్లాసెస్, read the document what I'm providing, practice, practice well, and I'll give 3 or 4 projects for you related to Azure Data Engineering or related to GCP Data Engineering. Okay, do that projects, prepare for the interview and get the job. Simple, సింపుల్ టాస్క్. సో 3 months మీరు మీ దగ్గర నుంచి చేయాల్సింది ఏంటంటే ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వడం. ఎనీ డౌట్స్? ఫైన్, లెట్ మీ గో విత్ టుడేస్ స్లైడ్. సో నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లో, ఈ రోజు మనం డేటాబేస్ కన్నా వెళ్ళే ముందు లైక్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ క్లౌడ్ ప్రొవైడర్ అంటే మీన్ క్లౌడ్ సర్వీసెస్ ఏంటి, క్లౌడ్ ప్రొవైడర్ ఎవరు, మార్కెట్ ఎలా ఫ్లక్చువేట్ అయింది 2010 నుంచి 2026 వరకు మార్కెట్ ఎలా చేంజ్ అవుతూ వెళ్ళింది. సో వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. టుమారో విల్ స్టార్ట్ ద సీక్వెల్, డేటాబేస్ అండ్ సీక్వెల్ గురించి మనం రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో యా. So let me start with an example. I'll go with one example. Okay, assume you have joined in one company. ఓకే, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అండ్ మీ క్లయింట్ వచ్చేసప్పటికి ఎక్స్ బ్యాంక్ అనుకోండి. సో ఈ ఎక్స్ బ్యాంక్ ప్రొడక్ట్ ఓనర్ వాంట్ టు బిల్డ్ వన్ మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకున్నాడు. అండ్ హీ వాంట్ ఏ సొల్యూషన్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ స్టోరింగ్ ద డేటా. సో ఆ బిల్డ్ చేసే మొబైల్ యాప్లో నుంచి వచ్చే డేటా ఉంటుంది కదా, లైక్ కస్టమర్స్ చేసే ట్రాన్సాక్షన్స్ కానీ, ఓకే, వాళ్ళు రైజ్ చేసే రిక్వెస్ట్ కానీ, వాళ్ళకి మనం అమ్మే పాలసీస్ కానీ, ఇవన్నిటిని ఆ డేటా మొత్తాన్ని అతను ప్రాసెస్ చేసి స్టోర్ చేద్దాం అనుకున్నాడు. ఎస్యూమ్ ఈస్ హ్యావింగ్ అరౌండ్ 1 CR కస్టమర్స్. అతనికి ఒక 1 crore కస్టమర్స్ ఉన్నారు ప్రెసెంట్ యాక్టివ్ కస్టమర్స్. సో సో వాట్ హీ విల్ డూ, హీ విల్ టెల్ వాట్ ఆర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ హీ హ్యాస్, హీ విల్ టెల్ ఎవ్రీథింగ్ టు ద బిజినెస్ అనలిస్ట్. దీని రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అతను ఏం చేస్తాడంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసి బిజినెస్ అనలిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్? బిజినెస్ అనలిస్ట్ పని ఏంటి? ఏదైతే రిక్వైర్మెంట్స్ వచ్చినాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని స్ప్రింట్స్ కింద డివైడ్ చేసి లైక్ స్టోరీస్ కింద మార్చి దాన్ని స్ప్రింట్స్లో ఫిట్ చేస్తాడనమాట. ఈ స్ప్రింట్లో మీరు ఈ వర్క్ చేయాలి, ఈ స్ప్రింట్లో మీరు ఈ వర్క్ చేయాలి, అలా మల్టిపుల్ స్ప్రింట్స్ని క్రియేట్ చేసి అండ్ దెన్ హీ స్టార్ట్ అసైనింగ్ ద వర్క్స్ టు ద రెస్పెక్టివ్ టీమ్. సో ఈ స్టోరీ అనేది మనకి ఆర్కిటెక్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే హీ విల్ సిట్ విత్ ఆర్కిటెక్ట్ అండ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు ద ఆర్కిటెక్ట్. బ్రో, I need these members to do this work. Okay, we need to purchase these products. ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కావాలి, ఈ ఈ రిసోర్స్ కావాలి, లైక్ ఫీల్డ్ ఇంజనీర్, బ్యాకప్ టీమ్, అప్లికేషన్ టీమ్, వీళ్ళ కావాలని చెప్పేసి హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు ద సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఫస్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ విల్ కాంటాక్ట్ ప్రొక్యూర్మెంట్ టీమ్. ఓకే, ప్రొక్యూర్మెంట్ టీమ్ ఈజ్ లైక్ పర్చేజర్స్ అనుకోండి, మన ఆఫీస్ బాయ్స్ లాగా అనుకోండి. సో వాట్ దీస్ గైస్ డు, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ హీ విల్ పర్చేజ్ ఆల్ ద కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ మొత్తం ఈ ప్రొక్యూర్మెంట్ టీమ్ పర్చేస్ చేస్తుంది. ఏంటో కాంపోనెంట్స్? నథింగ్ బట్ ల్యాప్టాప్స్. సో టీమ్ మెంబర్స్కి ల్యాప్టాప్స్ ఉండాలి కదా, ఫైన్. దెన్ కేబుల్స్, ల్యాన్స్ అండ్ దెన్ సర్వర్స్. ఈ సర్వర్ అనే వర్డ్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఈ 3 months క్లాస్లో ఒక 100 సార్లు పైన వింటాం. సో ఈ సర్వర్ని మీరు అర్థం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యాడ్ ఎ ఫ్యూ స్లైడ్స్ రిలేటెడ్ టు సర్వర్. సో వాట్ ఈస్ సర్వర్? సర్వర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సిపియు. మన ల్యాప్టాప్ మన సిపియూస్ ఉంటాయి కదా, సో సర్వర్ కూడా సేమ్ అలాగే అనమాట. దీంట్లో కూడా అవే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏమేం కాంపోనెంట్స్? సిపియు, ర్యామ్, ఎస్ఎస్డి, పిఎస్యు, ఓకే, కూలింగ్ సిస్టమ్, ఇవే ఉంటాయి. బట్ ఇట్ కమ్ అప్ విత్ మల్టిపుల్ పోర్ట్స్. ఓకే, సో సర్వర్ ఇస్ నథింగ్ బట్ అవర్ సిపియు.
డన్. సో మనకు కొంచెం సర్వర్ గురించి అర్థమైంది. విల్ గో మోర్ రిలేటెడ్ టు ది సర్వర్. సో ఈ సర్వర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ హోస్ట్ చేయలేం. ఎందుకు అంటే పవర్ అండ్ ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, పవర్ అండ్ ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీ కెనాట్ హోస్ట్ దిస్ సర్వర్ ఇన్ అవర్ ఆఫీస్ ఆర్ ఇన్ అవర్ హోమ్. Okay, so where we need to host this server? So there are separate warehouses for hosting the server. Companies like Google, Microsoft, there are a number of companies providing these warehouses. Fine, నేను గూగుల్ దగ్గరికి వెళ్ళా. I have done with some agreement with the Google. So నేను గూగుల్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాను. Fine. So they have given some estimation. Okay, so each rack will cost you 40,000 rupees. నేను ఈ సర్వర్ని ఒక 4 lakhs పెట్టుకున్నా. ఒక్కొక్క ర్యాక్కి నేను 40,000 ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి. ఫైన్, అగ్రిమెంట్స్ అయినది, అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చాను, డన్. సో నెక్స్ట్ వాట్ విల్ డూ, అవర్ ఫీల్డ్ ఇంజనీర్ ఆర్ అవర్ లైనక్స్ ఇంజనీర్ విల్ ఇన్స్టాల్ ద సర్వర్ ఇన్ ద ర్యాక్స్. వీటిని ర్యాక్స్ అంటాం, ఒక్కొక్క దాన్ని ర్యాక్ అంటాం. ఆ ర్యాక్లో ఆ సర్వర్ని ప్లేస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్వర్లోకి నేను ఒక డేటాని స్టోర్ చేద్దాం అనుకున్నా, ఒక ఇమేజెస్ను, ఒక డాక్యుమెంట్స్ను ప్లేస్ చేద్దాం అనుకున్నా, స్టోర్ చేద్దాం అనుకున్నా. సో ఎవ్రీ డే నేను గూగుల్ వేర్ హౌస్ కానీ మైక్రోసాఫ్ట్ వేర్ హౌస్ కానీ వెళ్ళి పెన్ డ్రైవ్ పెట్టి డేటా ఎక్కలేను కదా. సో ఐ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. నేను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నా డేటాని దాంట్లో స్టోర్ చేయాలి. ఫైన్, సో దాని గురించి ఏం చేస్తానంటే దిస్ గైస్ విల్ పర్చేస్ సమ్ ఐపీ. ఓకే, దేర్ ఆర్ పోర్టల్స్ ఫర్ సెల్లింగ్ ద ఐపీ. మనకి ఎలా అయితే డొమైన్స్ అమ్మే పోర్టల్స్ ఉన్నాయో లైక్ గోడాడీ, హోస్టింగర్, సేమ్ అలాగే ఐపీ అమ్మే కొన్ని పోర్టల్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళ ఐపీని పర్చేస్ చేసి ఆ ఐపీని ఈ సర్వర్కి కాన్ఫిగర్ చేస్తారు అనమాట. ఓకే, నౌ బై యూజింగ్ దట్ ఐపీ యూ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో మీరు ఐపీని యూజ్ చేసి మీరు ఈ సర్వర్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలరు. ఓకే, డన్. సో సర్వర్ని వేర్ హౌస్లో హోస్ట్ చేశారు అండ్ ఐపీ వాస్ కాన్ఫిగర్. నా వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్? నేను ల్యాప్టాప్ కొన్న తర్వాత చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్స్టాలింగ్ ద ఓఎస్, రైట్? సిమిలర్లీ సర్వర్స్ కూడా కొన్ని ఓఎస్ ఉంటాయి. లైక్ ఏవేవి ఉంటాయి? లైనక్స్, విండోస్, యూనిక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి రిలేటెడ్ ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కంపెనీ ఈజ్ వర్కింగ్ విత్ ద .NET అప్లికేషన్, విండో ఓఎస్ విల్ బి ద ప్రిఫరబుల్ వన్. ఇఫ్ కంపెనీ ఈజ్ వర్కింగ్ విత్ ద పైథాన్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తుంది అనుకోండి, దే గో విత్ ద లైనిక్స్ అండ్ యూనిక్స్. ఓకే, సో ఈ ఏఓఎస్ ఇన్స్టాల్ చేయాలని ఎవరు చెప్తారు? అగైన్ బిజినెస్ అనలిస్ట్. ఓకే, బిజినెస్ అనలిస్ట్ విల్ టెల్ యూ, ఓకే, సో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ పైథాన్, జస్ట్ గో విత్ ద లైనక్స్. సో ఎక్కువగా పైథాన్ అప్లికేషన్స్ అనేవి లైనక్స్, యూనిక్స్లోనే హోస్ట్ చేస్తారు. ఓకే, ఈ పాయింట్ రాసుకోండి జస్ట్ మీకు ఐడియా కోసం. ఫ్యూచర్లో మీకు ఈ లైనక్స్ కమాండ్స్ కూడా ఇంపార్టెంటే. యాజ్ ఎ డేటా ఇంజనీర్ మీ లైనక్స్ కమాండ్స్ని కూడా యూజ్ చేయాలి. సో ఈ పాయింట్ అయితే ఒకటి రాసి పక్కన పెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ మనం ఏదైతే వర్క్ చేస్తామో, సర్వర్స్ కానీ విఎమ్స్ కానీ, ఇవన్నీ కంప్లీట్లీ రిలేటెడ్ ఆన్ లైనక్స్ మీదే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ మీకు కొంచెం సోదిలా అనిపించవచ్చు, కానీ బట్ మీకు ఇవన్నీ ఫ్యూచర్లో మీరు అప్లికేషన్ బిల్డ్ చేస్తారు కదా, అక్కడ మీరు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మీకు కవర్ అవుతాయి. ఓకే, మీకు క్లయింట్ ఫైల్ తీసుకొచ్చి ఏడబ్ల్యూఎస్లోనో ఎజూర్లోనో పెట్టాడు అనుకోండి, సో అక్కడి నుంచి మీరు డేటాబేస్లోకి లోడ్ చేసినప్పుడు ఓకే ఎన్విరాన్మెంట్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఓఎస్ బేస్డ్ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. అసలు ఫైల్ ఉందో లేదో చెక్ చేయాలన్నా ఇలాంటి వాటికి అన్నిటికీ మనం లైనక్స్ కమాండ్స్ యూజ్ చేస్తాం. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, బట్ మీకు ఇవన్నీ తెలియాలి. యాజ్ అ డేటా ఇంజనీర్గా మీరు చాలా తెలుసుకోవాలి. ఓకే, సో దాంట్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్, రాసుకోండి. ఓకే, మీరు ఫ్యూచర్లో లైనక్స్ కమాండ్స్ కూడా నేర్చుకోవాలి. మనం ఈ కోర్స్లో ఆ లైనక్స్ కమాండ్స్ని కూడా కవర్ చేస్తాం. ఓకే, డన్. కమింగ్ బ్యాక్ వచ్చేద్దాం. డన్. నెక్స్ట్ ఏంటి? ఓకే, నేను ల్యాప్టాప్ కొన్నా. దేనికి కొన్నా? మూవీస్ చూడడానికి అనుకున్నాం. ఫైన్, నేను విండోస్ ఓఎస్ వేసా. తర్వాత ఏం చేస్తా? వీడియో ఎక్కిచ్చేసి ఇఫ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, ఈజ్ ఇట్ గోయింగ్ టు ప్లే? నో, రైట్? వీ నీడ్ టు ఇన్స్టాల్ విండోస్ మీడియా ప్లేయర్ ఆర్ విఎల్సి మీడియా ప్లేయర్. సేమ్ అలాగే నేను ఒక జావా అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, పైథాన్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. డైరెక్ట్గా నేను జావా కోడ్ రన్ చేస్తే రన్ అవుతుందా? లేదు. నేను జేడీకే అనే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే దాని మీద ఆ జావా అప్లికేషన్ అనేది రన్ అయింది. సేమ్ అలాగే సో మనకి రియల్ టైంలో డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు. అతను ఈ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేస్తాడు. ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మొత్తం ఈ డెవాప్స్ అనే పర్సన్ క్రియేట్ చేస్తారు. దెన్ వన్స్ ఎన్విరాన్మెంట్ వాస్ క్రియేటెడ్, అప్లికేషన్ టీమ్ విల్ డిప్లాయ్ ద అప్లికేషన్. సో అప్లికేషన్ టీమ్ ఏం చేస్తుంది? అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తుంది. వాట్ ఈజ్
ఏ అప్లికేషన్ అంటే ఏంటి? దీంట్లో మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 కాంపోనెంట్స్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ద డేటాబేస్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఓకే. మీరు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఒక పేజెస్ ఓపెన్ చేస్తారు కదా, అక్కడ మీకు కనిపించే నేమ్స్, ఫీల్డ్స్ ఇవన్నిటిని ఈ ఫ్రంట్ ఎండ్ లో డిజైన్ చేస్తారు. ఏ లాంగ్వేజెస్ యూస్ చేస్తారంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ మెయిన్ ఉంటాయి. దీనిపైన కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, లైక్ యాంగ్లర్, జావా స్క్రిప్ట్. ఓకే, యాంగ్లర్ అండ్ రియాక్ట్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కమింగ్ బ్యాక్, వాట్ ఈజ్ డేటాబేస్? వై వి యూజ్ డేటాబేస్? సింపుల్ ఆన్సర్: టు స్టోర్ ద డేటా. డేటా స్టోర్ చేయడానికి మనం డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. నా ఈ ఫ్రంట్ ఎండ్ లో మనం ఫామ్ ఫిల్ చేస్తాం కదా, రిజిస్టర్ అవుతాం కదా, ఆ డీటెయిల్స్ మొత్తాన్ని తీసుకెళ్లి డేటాబేస్ లో ఎవరు స్టోర్ చేస్తారు? నథింగ్ బట్ ఈ బ్యాక్ ఎండ్ స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, బ్యాక్ ఎండ్ పని ఏంటంటే ఫ్రంట్ ఎండ్ కి డేటాబేస్ కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఆర్ ఇట్స్ లైక్ ఏ కండిషన్స్ అనమాట. ఓకే, రిజిస్టర్ అవుతున్నారు, ఆ ఫోన్ నంబర్ డేటాబేస్ లో ఉందా లేదా? ఉంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, లేకపోతే ఇక్కడ ఉన్న డీటెయిల్స్ తీసుకెళ్ళి స్టోర్ చేయడం. మీరు లాగిన్ అవుతున్నారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా, అది డేటాబేస్ లో ఉందా లేదా అని చెక్ చేసి ట్రూ అయితే మీ హోమ్ పేజ్ కి, ఫాల్స్ అయితే ఎర్రర్ త్రో చేయడం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే బ్యాక్ ఎండ్ విల్ డూ దోస్ ఆపరేషన్స్. ఓకే, ఈ బ్యాక్ ఎండ్ కి మోస్ట్లీ దే యూస్ పైథాన్, జావా, .NET ఎక్కువగా యూస్ చేస్తారు. ఇవి కాకుండా రూబీ రేల్స్ అలాంటివి ఉన్నాయి. సో ఓవరాల్ గా అప్లికేషన్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనే డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ కి వాడే టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ కి వాడే టెక్నాలజీస్, డేటాబేస్ కి యూస్ చేసే టెక్నాలజీస్. That's it. Now done. We have some idea now. So we'll come back to the story again. మళ్ళీ స్టోరీలోకి వచ్చేద్దాం. బిజినెస్ ప్రొడక్ట్ ఓనర్ విల్ టెల్ ఎవ్రీథింగ్ టు బిజినెస్ అనలిస్ట్, అండ్ బిజినెస్ అనలిస్ట్ విల్ అసైన్ ద వర్క్స్ టు ద రెస్పెక్టివ్ టీమ్స్. సో ఏ టీమ్స్కి అసైన్ చేస్తున్నాడు? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ త్రూ ఫీల్డ్ ఇంజనీర్స్కి అసైన్ చేస్తున్నాడు. నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి అసైన్ చేస్తున్నారు, స్టోరేజ్ అడ్మిన్, దెన్ బ్యాకప్ అడ్మిన్, అండ్ దెన్ ఫైనలీ అప్లికేషన్ టీమ్. అప్లికేషన్ టీమ్ విల్ బిల్డ్ ద అప్లికేషన్ అండ్ డిప్లాయ్ ఆన్ ద సర్వర్. సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి, ఓకే, ఒక మొబైల్ యాప్ లాంటి మొబైల్ యాప్స్ని బిల్డ్ చేయడానికి కానీ దేనికైనా కానీ మాకు ఇంత పెద్ద టీం కావాలి, ఇంత పెద్ద సెటప్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు బిఫోర్ 2016 అనుకోండి, బిఫోర్ 2016 కంపెనీస్ యూస్ టు ఫాలో దిస్ మెథడాలజీ. కంపెనీస్ అన్ని మ్యాక్సిమం ఈ మెథడాలజీస్ని ఫాలో అయ్యాయి. ఓకే, సో ఈ మెథడాలజీలో ప్రాబ్లం ఏంటంటే, అసలు ముందు ఈ మెథడాలజీని ఆన్ ప్రిమిసెస్ మెథడాలజీ అంటారు. ఓకే, సో ఆ మెథడాలజీతో ప్రాబ్లం ఏంటంటే స్లో డెవలప్మెంట్, స్లో డిప్లాయ్మెంట్. ఓకే, నేను డిప్లాయ్మెంట్ చేయాలంటే ఐ నీడ్ టు డూ వన్ ఆర్ 2 months ప్లాన్. నెక్స్ట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ నేను సర్వర్స్ని పర్చేస్ చేయాలి, మల్టిపుల్ టీమ్స్కి శాలరీస్ పే చేయాలి, అప్లికేషన్ టీమ్కి పే చేయాలి, ఓకే, డిబిఐకి పే చేయాలి. ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఓకే, మోస్ట్లీ ఇలాంటి ఒక పెద్ద సెటప్ ఒక బ్యాంక్ చేయాలంటే 20 to 30 CR స్పెండ్ చేయాలి. ఓకే, లిమిటెడ్ ఆటోమేషన్, హ్యూమన్ ఎర్రర్స్, ఇన్కన్సిస్టెన్సీ, వేస్టెడ్ రిసోర్స్. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఈ మెథడాలజీతో. ఓకే, దీన్ని ఆన్ ప్రిమిసెస్ మెథడాలజీ అంటారు. స్టిల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ దిస్ మెథడాలజీ. ఈ ఆన్ ప్రిమిసెస్ మెథడాలజీని ఇంకా ఫాలో అవుతున్నాయి. ఆన్ ప్రిమిసెస్ మెథడాలజీ ఏంటంటే సింపుల్గా ఎండ్ టు ఎండ్ విల్ బి టేకెన్ కేర్ బై ద క్లయింట్. సో క్లయింటే ఇక్కడ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తాడు, ఎక్కడ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడు. దిస్ ఈస్ అ వెరీ కాస్ట్లీ ప్రాసెస్, వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, నా వాట్ అబౌట్ ద స్టార్టప్స్ పరిస్థితి ఏంటి? మిడ్ లెవెల్ కంపెనీస్ పరిస్థితి ఏంటి? సో ఇంత వాళ్ళు స్పెండ్ చేయగలరా వీటి మీద అంటే లేదు. సో ఈ గ్యాప్స్ని ఈ 3 క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరెవరు? AWS, Azure, GCP. వీళ్ళకి ఆల్రెడీ 200+ అప్లికేషన్స్ ఉన్నాయి, ఓన్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ విత్ దెమ్. మీరు గూగుల్ వాడి తీసుకోండి, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్కి హ్యూజ్ సర్వర్స్ కావాలి. ఆల్రెడీ వాడు యూట్యూబ్ కోసం ఆల్రెడీ వాడు రెడీ చేసుకున్న సర్వర్స్ రెడీగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ తీసుకోండి, వన్ క్లౌడ్ ఉంది, దానికోసం వాళ్ళు హ్యూజ్ సర్వర్ సెటప్స్ ఆల్రెడీ సెటప్ చేసుకున్నారు. AWS తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, వాళ్ళు కామర్స్ కోసం దే ఆల్రెడీ బిల్డ్ ఏ హ్యూజ్ డేటా సెంటర్స్. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ సెటప్ అంతా రెడీగా ఉంది. దే థాట్ వీ కెన్ సెల్ దీస్ సర్వీసెస్ యాజ్ పే యాజ్ యూ గో మోడల్. ఇవన్నిటిని వాళ్ళు వెర్చువల్గా అమ్ముదామని ఫిక్స్ అయ్యారు. దట్టు పే యాజ్ యూ గో మోడల్. అంటే నేను ఇక్కడ ఒక 20 కోట్లు పెట్టాలి, అదే ఇక్కడైతే నేను నెలకి 1 లక్ష రూపాయలు, 2 లక్షల్లో సేమ్ అవన్నిటిని మేనేజ్ చేయగలను. సో దే హ్యావ్ రిలీజ్డ్ దిస్ ఇన్ IaaS మోడల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ మోడల్. హియర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, సర్వర్స్ కానీ మన ఈ సెటప్ కానీ, ఇదంతా
వాళ్ళు virtual గా నీకు ప్రొవైడ్ చేస్తారు. నువ్వు జస్ట్ ఒక డెవాప్స్ ఇంజనీర్ తీసుకుని సో ఎన్విరాన్మెంట్ సెటప్ చేసి దాని మీద అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మొత్తం ఈస్ గోయింగ్ టు టేకెన్ కేర్ బై ద క్లౌడ్ ప్రొవైడర్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్లౌడ్ ప్రొవైడర్ మాత్రం టేక్ ఓవర్ చేసుకుంటారు. ఓకే, మీరు డైరెక్ట్గా అప్లికేషన్ బిల్డ్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రొవైడ్ చేస్తున్నారంటే సర్వర్స్, హార్డ్వేర్ కాంపోనెంట్, సాఫ్ట్వేర్స్, నెట్వర్కింగ్, స్టోరేజ్. సో ఇవన్నిటిని క్లౌడ్ ప్రొవైడర్ ఈస్ గోయింగ్ టు టేకెన్ కేర్. సో యు ఆర్ గోయింగ్ టు create the environment and you are going to deploy the application. So by using this, you can eliminate all these things. ఓకే, సో ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేసేది ఎవరంటే ఇద్దరు ఉంటారు. ఒకటి డెవాప్స్ ఇంజనీర్. సో డెవాప్స్ ఇంజనీర్ వర్క్ ఏంటి? ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయడం. డేటా ఇంజనీర్ వర్క్ ఏంటి? అప్లికేషన్ని బిల్డ్ చేయడం. సో ఇక్కడ రెండు రిసోర్సెస్ ఉంటాయి. సో దీస్ టూ గైస్ ఈస్ గోయింగ్ టు టేకెన్ కేర్ అబౌట్ ద అప్లికేషన్. ఓకే, అండ్ దెన్ ఈ ఐఏఎస్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి ఆ ఇష్యూస్ అంటే అగైన్ ఐ నీడ్ టు పే హ్యూజ్ సాలరీస్ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్. నేను ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్స్కి హ్యూజ్ సాలరీస్ పే చేయాలి. ఈవెన్ దో నేను అంత పే చేసినా సరే అప్గ్రేడేషన్స్ అప్పుడు కానీ, ప్యాచింగ్ యాక్టివిటీస్ అప్పుడు కానీ, మైగ్రేషన్ అప్పుడు కూడా కానీ నాకు అప్లికేషన్ డౌన్ అవడం, డౌన్ టైం రావడం, ఇష్యూస్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐ డోంట్ వాంట్ దోస్ ఇష్యూస్ యాజ్ వెల్. నేను అసలు ఈ ఎన్విరాన్మెంట్ గురించి కూడా నాకు ఈ హెడేక్ వద్దు అనుకున్నప్పుడు నౌ దీస్ క్లౌడ్ ప్రొవైడర్స్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫ్యూ సర్వీస్ ఇన్ ఎ పాస్ మోడల్. వాట్ ఈస్ పాస్ మోడల్? దిస్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఆల్సో విల్ బి టేకెన్ కేర్ బై ద క్లౌడ్ ప్రొవైడర్. యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద అప్లికేషన్ అండ్ యూ మెయింటైన్ ద అప్లికేషన్. ఇక్కడ డేటా ఇంజనీర్ ఒకటి సరిపోతాడు. ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంది కదా, అప్గ్రేడేషన్స్, ప్యాచింగ్, సెక్యూరిటీ, ఇవన్నిటిని కూడా క్లౌడ్ ప్రొవైడర్ ఈస్ గోయింగ్ టు టేకెన్ కేర్. ఓకే, యు ఆర్ గోయింగ్ టు యూజ్ దోస్ సర్వీసెస్ అని వాళ్ళు కొన్ని సర్వీసెస్ని లాంచ్ చేశారనమాట. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ దే హ్యావ్ లాంచ్ అంటే సో ఐ హ్యావ్ ప్రొవైడెడ్ హియర్. సో మెయిన్ డేటా ఇంజనీర్గా మనం యూజ్ చేసే సర్వీసెస్ని ఇక్కడ యాడ్ చేశాను. ఏంటి ఆ సర్వీసెస్ అంటే డేటాబేస్ సర్వీస్, స్టోరేజ్ సర్వీస్, ETL, and then this is the VM service. So these are the 4 services they have launched. ఓకే, సో ఇక్కడ మనకి డెవాప్స్ ఇంజనీర్ కూడా శాలరీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ డేటా ఇంజనీర్ ఈజ్ ఎనఫ్ టు హ్యాండిల్ దిస్ ఎన్విరాన్మెంట్. ప్యాస్ని హ్యాండిల్ చేయడానికి డేటా ఇంజనీర్ ఒకరు సరిపోతారు. నో నీడ్ ఆఫ్ డెవాప్స్ యాజ్ వెల్. ఓకే, ఐఏఎస్కి వచ్చేటప్పటికి ఓన్లీ VMs మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, వర్చువల్ మెషిన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి డెవాప్స్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేస్తే యాజ్ అ డేటా ఇంజనీర్గా మన అప్లికేషన్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తాం. అదే ఇక్కడ వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా దాన్ని ఎనేబుల్ చేస్తాం. మన కావాల్సిన అప్లికేషన్ని డెవలప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. నో నీడ్ ఆఫ్ ఎనీ డెవాప్స్ ఆర్ ఎనీ ఎన్విరాన్మెంట్ సెటప్ ఆర్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ రిక్వైర్డ్ హియర్. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? ఆన్లైన్. సో ఇంకా బ్రేక్ అవుతుందా అంజి గారు? నా వాయిస్ బ్రేక్ అవుతుందా? విల్సన్, సతీష్, గిరీష్ గారు, దినేష్, అంజి, ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? No. ఫైన్. Yeah. సో యా, సో ఒక్కసారి ఈ సర్వీసెస్ గురించి కూడా చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. సో అండ్ దెన్ విల్ జంప్ టు ద డేటాబేస్. మనం దీని తర్వాత డేటాబేస్లోకి జంప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద స్టోరేజ్ సర్వీస్ ఆర్ VM. ఓకే, వాట్ ఈస్ VM? ఇందాక మీకు ఆల్రెడీ హైలైట్ చేసా. ఇట్స్ ఎ వర్చువల్ సర్వర్ ఆర్ వర్చువల్ మెషిన్. సో సేమ్ అవే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి, లైక్ SSD, RAM అవే ఉంటాయి. బట్ ఇట్స్ ఇన్ ఏ వర్చువల్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ మనం ఫిజికల్గా సర్వర్ని యాక్సెస్ చేయం, వర్చువల్గా హ్యాండిల్ చేస్తాం అనమాట. వీటిని వర్చువల్గా హ్యాండిల్ చేస్తాం. సో ఐ హ్యావ్ 2 ఉన్నాయి నా దగ్గర, GCP, Azure, AWS 3 అకౌంట్స్ ఉన్నాయి. వాట్ ఐ డూ, ఐ షో యూ ఇన్ ద GCP. నేను మీకు GCPలో దీన్ని చూపిస్తాను. లెట్ మీ గో టు గూగుల్ క్లౌడ్. Let me open compute engine, nothing but VM. ఎజ్యూమ్ ఆమె డేటా ఇంజనీర్ అనుకోండి. సో నేను క్లయింట్కి అర్జెంట్గా ఒక 500 GB SSD ఉన్న సర్వర్ కావాలి. మామూలుగా అయితే ఏం చేయాలి, నేను ఒక 20 మంది టీంని తీసుకుని సర్వర్స్ని పర్చేస్ చేసి సెటప్ అంతా చేయాలి, రైట్? బట్ క్లౌడ్లో ఎలా సింపుల్గా యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ నేను ఒక అకౌంట్ రిజిస్టర్ చేస్తా క్లయింట్ కోసం.
నేను ఇక్కడ నాకు కావాల్సిన సర్వర్ని సెలెక్ట్ చేసుకుంటా. నాకు కావాల్సిన ఎంత 500 GB సర్వర్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అని కొడితే విత్ ఇన్ సెకండ్స్లో ఆర్ విత్ ఇన్ మినిట్స్లో నాకు విఎం అనేది రెడీ అయిపోతుంది. సో అదే ఆన్ ప్రిమిసెస్లో అనుకోండి, నేను ఎంత పే చేయాలి? ఐ నీడ్ టు పే క్రోర్స్ ఆఫ్ రూపీస్. నాకు ఇక్కడ ఎంత అవుతుంది? పర్ మంత్ ఎస్టిమేషన్ ఎంత? $30. 3,000 కూడా అవ్వట్లేదు మంత్కి. ఓకేనా? సో మంత్లీ ఎస్టిమేషన్ $30. ఓకే. మా అయితే ఇంకొంచెం పెద్ద కాన్ఫిగరేషన్కి వెళ్ళాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ద హైయెస్ట్ వన్. ఎంత అయింది? మా అయితే $200 $200 అవుతుంది పర్ మంత్. $72. సో ఇలా నేను క్లయింట్కి బడ్జెట్ని సేవ్ చేయగలుగుతున్నా బై యూజింగ్ దిస్ పాస్ మోడల్, ఆర్ యూ కెన్ సే ఐఏఎస్ ఆర్ పాస్ మోడల్ని యూజ్ చేసి నేను క్లయింట్కి 90% ఆఫ్ ద అమౌంట్ని సేవ్ చేయగలుగుతున్నాను అనమాట. అదే మీరు ఆన్ ప్రిమిసెస్లో చేయాలనుకోండి, సర్వర్ కొనాలి. ఓకే, లైనక్స్ కమాండ్స్ ఆర్ యూనిక్స్ కమాండ్స్, ఎక్కువ కమాండ్స్ అన్నిటిని రాసి ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయడం ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ అంతా క్లికింగ్ యాక్షన్స్లో అయిపోద్ది అనమాట. క్లౌడ్లో ఎలా ఉంటుంది అంటే మీరు సింగిల్ క్లిక్స్ త్రూ మీరు మ్యాక్సిమం వర్క్ అంతా చేసేయచ్చు. నో నీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ కమాండ్స్ ఆర్ క్వైరీస్ ఆర్ ఎనీ స్క్రిప్ట్స్ ఫర్ డూయింగ్ ద సెటప్. ఓకే, సో దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ విఎం. విఎంలో ఏముంటాయి? ఇవే కాంపోనెంట్స్ ఉంటాయి. మనం రియల్ టైంలో విఎంని రెండు పర్పసెస్కి యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసప్పటికి ప్యాస్ ఐఏఎస్ మోడల్లో యూజ్ చేస్తాం. ఐఏఎస్ మోడల్లో యూజ్ చేయడం అంటే ఏంటి? నాకు ఒక సీక్వెల్ సర్వర్ డేటాబేస్ కావాలి. ఫస్ట్ విఎంని క్రియేట్ చేస్తా, ఓఎస్ ఇన్స్టాల్ చేస్తా, ఎంఎస్ సీక్వెల్ అయితే ఎంఎస్ సీక్వెల్ని, పోస్ట్గ్రెస్ సీక్వెల్ అయితే పోస్ట్గ్రెస్ని ఇన్స్టాల్ చేస్తా, దానిపైన డేటాబేస్ని క్రియేట్ చేస్తా. ఇది ఫస్ట్ పర్పస్ మనం యూజ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసప్పటికి ప్యాస్ మోడల్లో మనం ఈ ఉంటాయి కదా మన డేటా బ్రిక్స్ కానీ బిగ్ క్వైరీ కానీ, వీటిల్లో మనం క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ మనం 3 లేయర్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. మన ఈ డేటా వేర్ హౌసెస్ అనేవి, క్లౌడ్ డేటా వేర్ హౌసెస్ అనేవి 3 లేయర్స్లో ఉంటాయి. వన్ ఆఫ్ ద లేయర్ ఈజ్ విఎం. విఎం దేనికి హెల్ప్ అవుతుందంటే క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడానికి. క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి స్టోరేజ్ లేయర్లో ఉన్న డేటాను తీసుకొచ్చి రిజల్ట్స్ ఎట్లా ప్రింట్ చేయడానికి విఎం అనేది హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్స్ ఏం అర్థం కాకపోయినా మీకు పర్లేదండి, 3 monthsలో నేను ఈ టాపిక్స్ గురించి మల్టిపుల్ క్లాసెస్ తీసుకుంటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసప్పటికి స్టోరేజ్ సర్వీస్ దేనికి వాడతాం? టు స్టోర్ అన్స్ట్రక్చర్డ్ డేటా వి యూస్ దిస్ స్టోరేజ్ సర్వీస్. లైక్ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? ఇమేజెస్, డాక్యుమెంట్స్, ఫైల్స్, ఇవన్నిటిని మనం అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. వాటిని స్టోర్ చేయడానికి ఈ స్టోరేజ్ సర్వీసెస్ని యూస్ చేస్తాం, ఆల్సో కాల్డ్ యాజ్ డేటా లేక్స్. థర్డ్ సర్వీస్ వచ్చేసప్పటికి ఈటీఎల్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈటీఎల్ విల్ డూ? ఓకే, ఈటీఎల్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇట్ కెన్ కనెక్ట్ విత్ ఎనీ సోర్స్ సిస్టమ్. ఈ ఈటీఎల్ టూల్ అనేది ఏ డేటాబేస్కైనా కనెక్ట్ అవ్వగలగాలి, ఏ ఫైల్నైనా రీడ్ చేయగలగాలి. 1 minute, ఐ క్లోజ్ ద విండో. ఓకే, యా, కమింగ్ బ్యాక్. ఈటీఎల్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దేనికైనా కనెక్ట్ అవ్వగలగాలి, అంటే ఏ డేటాబేస్కైనా కనెక్ట్ అయ్యి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ ఇన్ టు ద డేటా వేర్ హౌస్. Next, database. Why we use database? To store structured and semi-structured data, we use database. సో స్ట్రక్చర్డ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేయడానికి ఇన్ ఆర్గనైజ్డ్ వే డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 4 సర్వీసెస్ వీ యూజ్ ఎ లాట్ యాజ్ ఎ డేటా ఇంజనీర్. మనం ఈ 4 సర్వీసెస్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట డేటా ఇంజనీర్గా. ఇలాగే 200+ సర్వీసెస్ క్లౌడ్ ఈజ్ ఆఫరింగ్ 200+ సర్వీసెస్. ఇది ఎలా ఉంటుందంటే మన ప్లే స్టోర్ లాగా అనమాట. మనం ప్లే స్టోర్లోకి వెళ్తాం, నాకు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ప్లే చేస్తా. సేమ్ అలాగే నా అప్లికేషన్లోకి మ్యాప్స్ కావాలి. ఐ విల్ ఎనేబుల్ ద మ్యాప్స్ ఏపీ, ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై అప్లికేషన్. సో ఈ క్లౌడ్ సర్వీసెస్ని మనం ఎనేబుల్ చేసుకుని మన అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద సర్వీసెస్ వీ యూజ్ మోస్ట్లీ యాజ్ ఎ డేటా ఇంజనీర్. సో మీ ఎజూర్ అయితే ఎజూర్ రిలేటెడ్వి జస్ట్ గో త్రూ అవ్వండి. జీసీపీ అయితే జీసీపీ డేటా ఇంజనీర్వి గో త్రూ అవ్వండి. Okay, and the last is SaaS model, software as service. Here end-to-end will be taken care by client. You are going to use the service. Like మన Gmail, Outlook వీటి మీద. సో వాటిలో మనం కోడ్ ఏం రాయం కదా, వాడు ఏదైతే సర్వీసెస్ ఇచ్చాడో వాటిని యూస్ చేసుకుంటాం. దాన్ని SaaS మోడల్ అంటాం. యాజ్ అ డేటా ఇంజనీర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఈదర్ ఐఏఎస్ ఆర్ పాస్ మోడల్. ఎక్కువగా పాస్ మీద వర్క్ చేస్తాం. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ టు వర్క్ యాజ్ వర్క్ ఆన్ ద ఐఏఎస్ యాజ్ వెల్. So that's it about some introduction about this one.
ద డేటా ఇంజనీరింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మన వర్క్ ఎక్కడ ఉంటుంది మోస్ట్లీ అనే దాని గురించి నేను కొంత ఇంట్రడక్షన్ ఇచ్చా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఫైన్, నో రైట్. ఏదైనా డౌట్ ఉందా అండి కోర్స్ పరంగా కానీ? స్పీడ్ అనిపిస్తుందా? బాగా స్పీడ్గా వెళ్తుందా? స్లోగా చెప్పాలా? ఎనీ కామెంట్స్? నో, అవి ఆర్ గుడ్ అండి. మోడరేట్ గానే ఉంది స్పీడ్ ఏం. సో డేటా ఇంజనీర్గా మన వర్క్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే, లెట్ మీ గో విత్ వన్ ఎగ్జాంపుల్. ఇందాక మీకు హైలైట్ చేసిన సర్వీసెస్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ డ్రా చేస్తున్నా. Okay. So assume I have started some Amazon అనుకుందాం. Amazon. సో అమెజాన్ అనేది 1996లో స్టార్ట్ చేశారు. Amazon was started in 1996 by Jeff Bezos. Okay. సో assume he is using MySQL database. ఇతను ఒక MySQL database ని యూజ్ చేశాడు. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు దేర్ విల్ బి ఏ వెబ్ పేజ్ వెక్టర్. సో దెర్ ఈస్ ఏ ఈకామర్స్ పోర్టల్. ఓకే, ఒక ఈకామర్స్ పోర్టల్ ఉంది. సో ఒక వెబ్ పేజ్ ఉంది. నథింగ్ బట్ దే హ్యావ్ డిజైన్ ఇన్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అనుకుందాం. ఓకే. సో ఈ పేజ్లో మీరు రిజిస్టర్ అవుతారు కదా, ఆ రిజిస్టర్ అయిన డీటెయిల్స్ మొత్తం వెళ్ళి కస్టమర్ టేబుల్లో మీరు లాగిన్ అవుతున్నారు. కస్టమర్ టేబుల్లో ఆ డీటెయిల్స్ ఉన్నాయో చెక్ చేయడం. అండ్ ఈ డేటాబేస్లో మనకి ప్రొడక్ట్స్ అనే టేబుల్ ఉంది. దాని నుంచి మనం ప్రొడక్ట్స్ లిస్ట్ చూడడం, ఆర్డర్ చేయడం, ఆర్డర్స్ చేసిన డేటా మొత్తం ఈ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎస్యూమ్ ఇట్స్ MySQL డేటాబేస్. ఇది ఒక MySQL డేటాబేస్ అనుకుంది. ఓకే. సో నా ఈ ఆర్డర్స్ని తీసుకుని డెలివరీ చేయాలి కదా. సో దెర్ విల్ బి సేల్స్ టీమ్. దేర్ ఈజ్ ఏ సేల్స్ టీమ్. మీరు ప్లేస్ చేసిన ఆర్డర్స్ మొత్తం సేల్స్ టీమ్ ఇలాంటి ఒక BI టూల్ లైక్ పవర్ BI, ట్యాబ్లూ లాంటివి యూజ్ చేసి చూసి రెస్పెక్టివ్ టీమ్కి అలొకేట్ చేసి డెలివరీ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వెబ్ పేజ్ నుంచి డేటా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. దీంట్లో స్టోర్ అయిన డేటాని మనం BI టూల్స్లో రిట్రీవ్ చేస్తున్నాం. ఇక్కడ వరకు గుడ్ కదా? అంటే ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? కొంచెం స్లోగా వెళ్దాం. ఓకే. BI టూల్స్ అంటే మీరేమంటున్నారు ఇప్పుడు? మనం వెబ్ అప్లికేషన్స్కి వెళ్ళి మనం క్లిక్ చేస్తాం, వీఆర్ సెర్చింగ్ ఫర్ సంథింగ్ ఇన్ అమెజాన్. సో యా ఆ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. యా అంతే అండి. ఆ, ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనకి నిన్న సేల్ ఎంత జరిగింది, ఏమేమి ప్రోడక్ట్ సేల్ అయినాయి, ఏది ఎక్కువగా యూజర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇదంతా అనలైజ్ చేయాలి కదా కంపెనీస్. అవును. సో దానికి ఒక BI టూల్ వాడితే నథింగ్ బట్ డాష్ బోర్డ్స్ ని BI టూల్స్ వాడి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టోర్ అయిన డేటాను రిట్రీవ్ చేసి దాని మీద రిపోర్టింగ్ అనేది చేస్తున్నారు. రైట్. సో ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ అయింది అనుకుందాం. అరౌండ్ 2015 ఆ టైంకి ఏంటంటే ఈ డేటాబేస్ అనేది హంగ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హ్యూజ్ డేటా వస్తుంది కాబట్టి ఈ డేటాబేస్ కోసం పెద్ద పెద్ద సర్వర్స్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. అంటే లాట్ ఆఫ్ వేర్ హౌసెస్ని పెంచుకుంటూ సర్వర్స్ని పెంచుకుంటూ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇదే డేటాబేస్లో వీళ్ళు ఎంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు తప్ప ఈ స్టోరింగ్ ద డేటా గురించి వీళ్ళు ఎలాంటి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా. అంటే వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే VM సైజెస్ పెంచి డేటాబేస్ని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంతకుముందు 500 GB SSD ఉండేది, దాన్ని ఒక 10 TB SSD చేయడం లేదా 100 TB SSD చేయడం చేశారు తప్ప దీనికి ఒక సొల్యూషన్ అంటూ తీసుకురాలి. సో నాకు ఓవర్ 15 ఇయర్స్ స్పాన్లో నాకు ఏమైంది, యూజర్స్ పోర్టల్కి కనెక్ట్ అయ్యే యూజర్స్ పెరిగిపోయారు అనమాట. నాకు స్టార్టింగ్లో లెట్ మీ గో యూజర్స్ గ్రూప్ వెక్టర్. స్టార్టింగ్లో నాకు ఒక 100 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఓకే. స్టార్టింగ్లో నాకు 100 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఎందుకు? నేను ఓన్లీ యూఎస్లోనే సేల్ చేసేవాడిని. ఓవర్ ఏ 15 ఇయర్స్ ఆఫ్ స్పాన్ నేను ఏం చేశాను అంటే నా బిజినెస్ని గ్లోబల్గా ఎక్స్పాండ్ చేశాను.
అంటే నాకేమైంది, వాల్యూమ్ ఆఫ్ డేటా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు నాకు ఒక 100 ఆర్డర్స్ వచ్చేవి, సడన్గా నాకు 5,000 ఆర్డర్స్, 6,000, సారీ 6 lakhs ఆర్డర్స్, 10 lakhs ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు 2015-16 టైంకి. ఓకే, యూజర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో ఇన్సర్షన్ ఆఫ్ డేటా అనేది డేటాబేస్ మీద ఎక్కువైంది. ఓకే, ఎప్పుడైతే ఇన్సర్షన్స్ ఇన్ని జరుగుతున్నాయో ప్రాసెసింగ్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. అండ్ ఈ డేటా ఏదైతే స్టోర్ అవుతుందో కొంచెం హెక్టిక్ అవుతుంది. అంటే స్టోర్ అవడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. టేబుల్ ఉంటుంది కదా, టేబుల్లో ఈ డేటా స్టోర్ అవడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్, ఎప్పుడైతే నేను గ్లోబల్గా వెళ్ళానో టీమ్స్ అనేవి ఉంటాయి కదా, సేల్స్ టీమ్, ఈ టీమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువైనాయి అనమాట. వేర్ హౌస్కి ఒక టీము, సేల్స్కి ఒక టీము, ఇలా నాకు రిపోర్టింగ్ సైడ్ లేదా మేనేజ్మెంట్ సైడ్ కూడా టీమ్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. సో నాకు యూజర్స్ స్టార్టింగ్లో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. సో సడన్లీ నౌ ఐఎమ్ పేయింగ్ సాలరీస్ టు ద 10 lakhs ఎంప్లాయీస్. నేను ఒక 10 lakhs ఎంప్లాయీస్ దాకా నేను మేనేజ్ చేయడం స్టార్ట్ చేశాను 2016కి. సో నథింగ్ బట్ రిపోర్టింగ్ టీమ్స్ కూడా పెరిగిపోయినాయి. రిపోర్టింగ్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసే టీమ్స్ కూడా పెరిగిపోయినాయి. ఓకే, ఓవరాల్ 15 years స్పాన్లో నాకేమైంది, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగారు, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి పెరిగిపోయినాయి. అంటే రిపోర్టింగ్ సైడ్ కానీ, అండ్ నాకు వచ్చే డేటా టైప్స్ కూడా పెరిగినాయి. సో వీళ్ళలో కొందరికి కరెంట్ ఈ రోజే డేటా కావాలి, కొందరికి లాస్ట్ డే డేటా కావాలి, అంటే కొందరికి నెక్స్ట్ డే కావాలి, కొందరికి సడన్గా అంటే వచ్చిన ఆర్డర్స్ వచ్చినట్టు చూడాలి. సో వేరియంట్, సో వీళ్ళు ఏదైతే రిట్రీవ్ చేస్తున్నారో వెలాసిటీ అనేది పెరిగింది. ఇగ్నోర్ ద స్పెల్లింగ్స్, వెలాసిటీ అనేది పెరిగింది. వెలాసిటీ అంటే ఏంటి చెప్పా కదా, నథింగ్ బట్ బ్యాచింగ్, స్ట్రీమింగ్. ఓకే, మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో ఇలా నాకు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. థర్డ్ వచ్చేసప్పటికి నేను ఐ హావ్ టైడ్ విత్ మల్టిపుల్ వెండర్స్ లైక్ యాపిల్, అమెజాన్. ఓన్లీ యా, ఒక్కసారి నేను మీకు గ్రూప్లో దినేష్ గారు, ఒక్కసారి నేను వినీత్ని యాడ్ చేస్తా. టెరాఫామ్ గురించి నాకు అంత ఐడియా లేదండి, ఒక్కసారి ఈ డౌట్ని వినీత్ని అడగండి. ఓకే, డన్. కమింగ్ బ్యాక్. యా, యా, నేను కంప్లీట్లీ సీక్వల్ డీల్ చేస్తా అండి. వినీత్ని ఒకసారి ఈ డౌట్ అడగండి, మీకు వినీత్ని గ్రూప్లో యాడ్ చేస్తా. డన్. సో కమింగ్ బ్యాక్, నేను మల్టిపుల్ వెండర్స్తో టైప్ అయ్యా, లైక్ యాపిల్, సామ్సంగ్. ఓకే, క్యాట్, మల్టిపుల్ వెండర్స్తో టైప్ అయ్యా. సో ఇప్పుడు వీళ్ళు మనకి ప్రొడక్ట్స్ ఇవ్వాలి కదా, యాపిల్ వాడు వాడి ప్రొడక్ట్స్ని షేర్ చేయాలి, వాళ్ళ ప్రైజెస్ని షేర్ చేయాలి. సో నాకు డేటా వచ్చే సోర్స్ సిస్టమ్స్ అనేవి పెరిగిపోయినాయి. సో డ్యూ టు దీస్ 3 ways, మనకి టోటల్ 3 ways ఉన్నాయి. డ్యూ టు దీస్ 3 ways మై డేటాబేస్ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద అప్లికేషన్. నా డేటాబేస్ అనేది హ్యాండిల్ చేయలేకపోతుంది, డౌన్ అయిపోతుంది మ్యాక్సిమం. అండ్ నాకు ఇక్కడ మెయిన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్. నాకు ఇక్కడ స్టోర్ చేయడం కానీ డేటాను ప్రాసెస్ చేయడం కానీ చాలా కష్టం అయిపోతుంది. సో ఫర్ దిస్ వన్, గూగుల్ హ్యాస్ రిలీజ్ ఇన్ మల్టిపుల్ పేపర్స్ ఇన్ 2003 హౌ టు స్టోర్ ద డేటా, హౌ టు ప్రాసెస్ ద డేటా అనేది 2004లో కొన్ని పేపర్స్ రిలీజ్ చేశాను. ఈ పేపర్స్ని బట్టి యాహూ వాడు హడూప్ అనే ఒక టూల్ని తీసుకొచ్చాడు. ఓకే, ఈ హడూప్ టూల్ ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని 2 partsగా డివైడ్ చేసింది. ఓకే, ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని 2 partsగా డివైడ్ చేసింది. వన్ ఈజ్ ఓఎల్టీపీ. ఒక డేటాబేస్ పేరు ఏం పెట్టారంటే ఓఎల్టీపీ అని పెట్టారు, ఇంకొక డేటాబేస్ పేరు వచ్చేసప్పటికి ఓఎల్ఏపి అని పెట్టారు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్సర్షన్స్, రిట్రీవింగ్ ఒకే డేటాబేస్ మీద చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సర్షన్స్ విల్ బి డన్ ఇన్ వన్ డేటాబేస్, నథింగ్ బట్ ఇన్సర్షన్స్ ఎక్కడ చేస్తున్నాం మనం, ఓఎల్టీపీ దగ్గర చేస్తున్నాం. రిట్రీవింగ్ ఉంది కదా, డేటా రిట్రీవింగ్ వచ్చేసప్పటికి వీఆర్ డూయింగ్ ఎట్ ద ఓఎల్ఏపి సైడ్. ఓకే, నా ఇక్కడ మనం ఏం చేస్తాం, సొల్యూషన్ ఏంటి, సింపుల్ సొల్యూషన్. ఇన్సర్షన్ ఒక డేటాబేస్ మీద జరగాలి, రిట్రీవింగ్ అనేది ఒక డేటాబేస్ మీద జరగాలి. ఓకే, నా ఇక్కడ ఈ ఓఎల్టీపీ ఏదైతే ఉందో దీంట్లో ఓన్లీ మనం కరెంట్ డేటాను మాత్రమే మెయింటైన్ చేయాలి. అంటే ఈ రోజు వచ్చిన డేటాను మాత్రమే దీంట్లో ఉంచుతాం. రిమైనింగ్ డేటా, హిస్టారికల్ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ చేస్తాం, ఓఎల్ఏపీలో స్టోర్ చేస్తాం. ఓకే, అంటే నాకు బిజినెస్ అనేది 1996లో స్టార్ట్ అయితే 2060 వరకు డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఓఎల్ఏపి డేటాబేస్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ డేటా వేర్ హౌస్. ఓకే, దీన్ని డేటా వేర్ హౌస్ అని కూడా పిలుస్తాం. నా
As a data engineer, you are need to go build a pipeline from OLTP to data warehouse with the help of ETL tool. మన డేటా ఇంజనీర్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఓఎల్టీపీ నుంచి కానీ లేదా మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ నుంచి ఈటీఎల్ టూల్ ద్వారా వీటికి కనెక్ట్ అయ్యి ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే రిమూవ్ చేసి ఫైనల్గా దాన్ని డేటా వేర్హౌస్లోకి లోడ్ చేయాలి. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డేటా ఇంజనీర్. మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసప్పటికి యూ నీడ్ టు బిల్డ్ ఏ పైప్లైన్స్ యూ నీడ్ టు బిల్డ్ ఏ పైప్లైన్ extracting the data from multiple source systems and you need to load it into the data warehouse. ఫైనల్గా మీరు డేటా వేర్హౌస్లోకి లోడ్ చేయడం యాజ్ ఎ డేటా ఇంజనీర్గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. క్లియర్? ఎనీ డౌట్స్? సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ ఇన్ ద రియల్ టైమ్ సినారియో. సో ఇక్కడతో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే విల్ క్లియర్ దట్ అండ్ టుడే విల్ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ హియర్. టుమారో విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ సీక్వెల్. రేపు మనం డేటాబేస్ అంటే ఏంటి, సీక్వెల్ అంటే ఏంటి అనేది రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సో డన్. థ్యాంక్స్ ఆల్.